హాయ్ అన్న అందరికీ. అందరూ వచ్చేసి కొన్ని సైట్లకు అంటే మన సైట్లు ఉన్నాయి కదా, ఇవి 2021లోనో 2022లోనో కొత్తగా వచ్చిన సైట్లు అనమాట. ఇవి ఆ సైట్లలో వచ్చేసి ఈ లాగర్ ఉంటుంది అనమాట. ఈ లాగర్ గురించి మన వాళ్ళు అందరూ అడుగుతున్నారు. ఈ లాగర్ వచ్చేసి డీటెయిల్ చెప్పండి అని చెప్తున్నారు. ఈ లాగర్ వచ్చేసి మనకు ఈ లాగర్ మొత్తం అంతా ఈ లాగర్ ఉంటుంది. దీంట్లోనే మనకు బ్యాటరీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు యాంటీనాది అనమాట. ఇక్కడ నుంచి మనం యాంటీనా పెట్టుకుంటాము. ఇది వచ్చేసి సోలార్ కేబుల్ అనమాట. ఇది వచ్చేసి మనకు క్యాన్సల్ నెక్స్ట్ ఎంటర్ బటన్ ఉంది అనమాట. ఇక్కడ ఎంటర్ బటన్ నొక్కితే మనకు దీంట్లో ఉండే ఫారోమీటర్స్ తెలుసు కదా. ఇక్కడ రెయిన్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, సోలార్ రేడియేషన్ కానివ్వండి, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్ కానివ్వండి, మనకి ఇక్కడ ఎక్కడ ఏ కేబుల్ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళే స్పష్టంగా ఈ లాగర్లో రాయడం, ఇక్కడ అంటించడం జరిగింది. తర్వాత వచ్చేసి రీస్టార్ట్ చేయడం ఎలా అన్నా అని అడుగుతున్నారు. మనకు లాగరు ఇలా ఓపెన్ చేద్దాం. ఇక్కడ స్క్రూలు ఉంటాయి. మీరు స్క్రూలు తీసుకొని నిదానంగా తీసేసుకొని సోలార్ కేబుల్ కనెక్షన్ అయి ఉంటుంది కదా, సోలార్ కేబుల్తో ఇది కనెక్షన్ అయి ఉంది అనుకోండి. ఉన్న తర్వాత మనకు ఇక్కడ బ్యాటరీ కేబుల్, సోలార్ కేబుల్ తీసేస్తే ఆటోమేటిక్గా మనకు లాగర్ అనేది రీస్టార్ట్ అయిపోతుంది అన్న. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం జాయింట్ చేసుకొని ఈ బ్యాటరీ కేబుల్ కూడా పెట్టేసి, సోలార్ కేబుల్ కూడా పెట్టేసి మనం రీస్టార్ట్ చేయడం ఎలా అంటే మనకు లోపల ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మనకు లోపల వచ్చేసి ఇది రెడ్ బటన్ ఉంది కదా, రెడ్ బటన్ మీద వైట్ ఉంది. వైట్ అంటే మనకు లాగర్ ఇలా ఉంది కాబట్టి ఇలా లోపలికి ఇలా దొబ్బితే నెట్ తెగిన మనకు లాగర్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే రీస్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చేసి మనకెళ్ళి ఇట్లా ఉంది కదా, మనకెళ్ళి లోపలికి ఈ బటన్ని ఇట్లా లోపలికి లాక్కుంటే అది రీస్టార్ట్ అయ్యి ఆన్లోకి వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ సిమ్ కార్డ్ వేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మెమొరీ కార్డ్ అనమాట. ఇది బ్యాటరీ కేబుల్, ఇది డిస్ప్లే అనమాట. అంతే అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.